హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. మనకి టీఎస్పీఎస్సీ డిఏఓకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు అనౌన్స్ అయ్యాయి. మీకు ఎగ్జామ్ అనేది 30 జూన్ నుండి స్టార్ట్ అవుతుందండి. మీకు లాస్ట్ టైం ఎగ్జామ్ ఆఫ్లైన్ మోడ్లో జరిగింది, కానీ ఈసారి మీకు ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో జరగబోతుంది. అండ్ 30th జూన్ నుండి ఎన్ని రోజులు ఎగ్జామ్ ఉంటుందని మనకి ఇప్పటికింకా షెడ్యూల్లో చెప్పలేదు. నా గెస్ట్ వచ్చి ఇప్పటివరకు మన తెలంగాణలో డైలీ ఒక 20,000 మెంబర్స్కి 25,000 మెంబర్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసేంత ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఫెసిలిటీ ఉండొచ్చు. సో దీని ప్రకారంగా చూసుకుంటే డైలీ 25,000 మెంబర్స్ కంటే మీకు 4 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు ఆన్లైన్ మోడ్కి ఆఫ్లైన్ మోడ్కి డిఫరెన్స్ ఏముంటుందో ఒక 2 నిమిషాలు చూసిన తర్వాత మనం మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, మీకు ఆన్లైన్ మోడ్ విషయానికి వస్తే మీకు 4 డేస్లో ఎగ్జామ్ జరుగుతుంది కదా. మీకు ఆఫ్లైన్ మోడ్ అనుకోండి, ఒకటే రోజులో ఎగ్జామ్ జరుగుతుంది, అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది. అదే మీరు ఆన్లైన్ మోడ్ విషయానికి వస్తే మీకు 4 డేస్లో 4 డిఫరెంట్ పేపర్స్ వస్తాయి. అంటే కొంతమందికి ఈక్వల్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మెయింటైన్ అవుతుంది అనేది చెప్పలేం, మనం గ్యారంటీ చెప్పలేం. 4 డేస్లో వచ్చే పేపర్లు అదే డిఫికల్టీ లెవెల్లో ఉంటుందని ఒకటి చెప్పలేం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు ఫస్ట్ డే ఎగ్జామ్ రాసిన తర్వాత సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ డేకి మీకు పేపర్ ప్యాటర్న్ అర్థమవుతుంది. అంటే పేపర్ అనేది ఏ రకంగా వస్తుంది, పేపర్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీకు జామెట్రీ నుండి ఇప్పుడు మీకు మొన్న క్యాన్సల్ అయిన పేపర్ కనుక చూస్తే ప్రతి క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ ఇచ్చి మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చి మ్యాచింగ్ అడిగినారు కదా. ఫస్ట్ డే ఎగ్జామ్ జరిగే వాళ్ళకి ఎప్పుడు కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ డే ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ ప్యాటర్న్ ఏ రకంగా వస్తుంది, ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. కానీ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ డే జరిగే వాళ్ళకి మాత్రం ఇవన్నీ అర్థమవుతాయి వాళ్ళకి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేజర్ డిసడ్వాంటేజ్ అంటే ఇదేంటి. అంటే ఫస్ట్ డే కనుక మీకు ఎగ్జామ్ పడింది అనుకోండి, మీరు కొంచెం అన్లక్కీయెస్ట్ పర్సన్స్ అనుకోవాలి. ఎందుకంటే మీకు పేపర్ ప్యాటర్న్ అర్థం కాదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ డే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే మన మైండ్ని ప్రిపేర్ చేసుకొని వెళ్తారు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, నేను ఎక్కడ టైం వేస్ట్ చేయాలి, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు అనేది. సెకండ్ విషయానికి వస్తే, పేపర్ కనుక ఎవరికైనా ఈజీ వచ్చిందనుకోండి, ఈజీ వచ్చిన పేపర్లో యావరేజ్ స్కోర్ అనేది షిఫ్ట్కి పెరుగుతుందండి. ఎందుకంటే ఈజీ వచ్చింది కాబట్టి అందరు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు జాబ్ని కొట్టే ఆస్పిరెంట్స్ అయ్యి మీ దగ్గర అంత స్కిల్ ఉందనుకోండి, మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా పేపర్ ఈజీ వచ్చినప్పుడు మీరు కనుక ఒక 3-4 సిల్లీ మిస్టేక్స్ చేశారనుకోండి, మీ ఓవరాల్గా నార్మలైజేషన్ తర్వాత మీ స్కోర్ అనేది పడిపోతుంది. అదే మీరే కనుక వేరే షిఫ్ట్లో ఒక టఫెస్ట్ షిఫ్ట్లో రాసి మళ్ళీ అదే 3 సిల్లీ మిస్టేక్స్ చేశారనుకోండి, అప్పుడు మీ యావరేజ్ స్కోర్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ షిఫ్ట్కి వచ్చేసరికి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి యావరేజ్ స్కోర్ అనేది టఫెస్ట్ షిఫ్ట్కి ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, ఈజియెస్ట్ షిఫ్ట్కి యావరేజ్ స్కోర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈజీ షిఫ్ట్లో కనుక ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తారో, టఫెస్ట్ షిఫ్ట్లో కూడా మీరు అన్ని సిల్లీ మిస్టేక్స్ చేస్తే మీకు అడ్వాంటేజ్, మీకు టఫ్ షిఫ్ట్ రావడమే అడ్వాంటేజ్. ఎందుకంటే నేను సీజీఎల్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వచ్చిన షిఫ్ట్ అనేది టఫెస్ట్ షిఫ్ట్ అండి. అంటే మీకు సీజీఎల్ టైర్ 1లో నార్మలైజేషన్ ఉంటుంది, మీకు ఎవరికైనా ఐడియా ఉండొచ్చు ఇప్పటివరకు రాస్తే. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత వచ్చింది అప్పుడు 159 సంథింగ్ వచ్చింది టైర్ 1 స్కోర్. 159 అయితే టఫ్ షిఫ్ట్ వచ్చింది కాబట్టి నాకు నార్మలైజేషన్ అయిన తర్వాత నాకు 188కి వెళ్ళిందండి స్కోర్. అంటే ఎంత పెరిగిందో చూడండి నార్మలైజేషన్ తర్వాత. ఒకవేళ నాకు ఈజీ షిఫ్ట్ వచ్చినా కూడా నేను ఎంత చేసినా కూడా 170+ నాకు రాకపోయేది. మీరు సీజీఎల్ ప్రిపేర్ అయినా కానీ నార్మలైజేషన్ ఎగ్జామ్స్ ఉన్న ఎవరికైనా కనుక మీరు అడిగితే, టఫ్ షిఫ్ట్ వచ్చినప్పుడు నార్మలైజేషన్లో జంప్ ఎక్కువ ఉంటుంది. అదే ఈజీ షిఫ్ట్ వచ్చినప్పుడు నాకు 188 తెచ్చుకోమంటే నా వల్ల కూడా ఈజీ షిఫ్ట్లో కాదు. నేను ఈజీ షిఫ్ట్ వస్తే కూడా నేను మ్యాక్సిమం 170 చేయగలుగుతా, కానీ 170 కన్నా ఎక్కువ రాదు. ఇది అడ్వాంటేజ్ ఎందుకు వస్తుందంటే, మీకు టఫెస్ట్ షిఫ్ట్లో మీకు యావరేజ్ స్కోర్ అనేది తక్కువ ఉంటుంది. యావరేజ్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మీకు ఏం చేస్తారంటే ఈజీ షిఫ్ట్ వాళ్ళతో కంపేర్ చేసి మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసినప్పుడు నాకు ఎంత దగ్గర చూడండి, ఇక్కడ 30 ఎంత పెరిగింది ఇప్పుడు. 115 అంటే దగ్గర 30 వరకు పెరిగింది కదా నాకు అలా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది, మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో ఐడియా లేదు కాబట్టి మీరు ఒక పని చేయాలి. ఇప్పటి నుండే సిల్లీ మిస్టేక్స్ అనేవి లేకుండా, అంటే యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో కాబట్టి మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయకుండా మాక్ టెస్ట్లు ఆన్లైన్లో రాస్తూ చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అవి లేకుండా చూసుకోవాలి ఫస్ట్, రైట్. ఇంకా మీకు ఎంత టైం ఉంది, ఇంకా మీకు 3.5 months టైం ఉంది ఎగ్జామ్కి. ఇంకా 3.5 months అనేది మనకి సఫిషియంట్. అంటే ఆల్రెడీ మీరు ఇప్పటికీ ఒకసారి ఎగ్జామ్ జరిగి ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు రివిజన్ లాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఛానల్ విషయానికి వస్తే, ఇప్పటివరకు నేను మీకు
అర్థమెటిక్కి సంబంధించి అయితే యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉందండి. అంటే మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకోవచ్చు. అర్థమెటిక్కి సంబంధించింది మన దగ్గర చాలా కంటెంట్ ఉంది. బట్ ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే పెయిడ్ కోర్సెస్లో కూడా, అంటే మీరు ఎక్కడైనా పర్చేజ్ చేసినా కూడా పెయిడ్ కోర్సెస్లో కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు కంటెంట్ ఎవరు ఇవ్వలేదు. అంటే మన దగ్గర ఏం జరుగుతుందంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా సీజీఎల్ లెవెల్ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. మీకు ఎస్ఐ కానిస్టేబుల్ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్లో మీకు ఓన్లీ మెన్సురేషన్ 2D అండ్ 3D ఎక్కువ అడుగుతారు. బట్ జామెట్రీలో ఉన్న ప్యూర్ జామెట్రీ కాన్సెప్ట్స్ మీకు ఎక్కడ ఎక్కువ చెప్పరు. సో నేనేం చేస్తానంటే మన ఛానల్లో డిఓకు సంబంధించి జామెట్రీకి చూస్తే మీరు ఇప్పటికే నేను 7 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ 7 వీడియోస్ కాకుండా జామెట్రీ అనే టాపిక్ మిగతా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక 3-4 డేస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి నుండి నేను మీకు ఒక హాఫ్ అన్ అవర్ వీడియోస్ కాకుండా, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. నేను ఇప్పుడు సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో నేను ఇప్పుడు మీకు సర్కమ్ సర్కిల్ గురించి చెప్పాను నేను. నెక్స్ట్ ఇన్ సెంటరు, ఆర్థో సెంటరు అండ్ సెంట్రాయిడ్, ఈ మూడింటికి సంబంధించి ఒకటే వీడియో చేస్తాను. ఇంకా మీరు కూడా హాఫ్ అన్ అవర్ చూడకుండా నాకు 2 డేస్ టైం పట్టినా కూడా ఒకటే వీడియో చూసి ఒకటే వీడియో పెట్టేస్తాను. ఇప్పుడు నేను నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో అనేది ఇదండి. దీని తర్వాత మీకు ఒకటే వీడియో సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ పైన ఒక వీడియో వస్తుంది. సిమిలారిటీ అండ్ కాంగ్రుయెన్సీ. దాని తర్వాత మీకు క్వాడ్రిలేటరల్ పైన ఒకటే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మీకు సర్కిల్స్ పైన ఒకటే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే సర్కిల్స్ పైన పార్ట్లుగా 5 వీడియో పెట్టే బదులు ఒకటే సర్కిల్ వీడియో పెట్టేస్తే ఒక 2-3 గంటలు కానీ 4 గంటలు కానీ ఎంత అవుతుంది అంత మీకు కూడా ఒకటేసారి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు 4 డేస్లో హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయ్యేదానికన్నా ఒకటే రోజు 4 అవర్స్ పెట్టి ప్రిపేర్ అవ్వడం అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో నేను మీకు అర్థమెటిక్ పైన ఎక్కువ ఫోకస్ చేయను, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమెటిక్కి సంబంధించింది యూట్యూబ్లో కానీ మీరు కోచింగ్లో కానీ చాలా సోర్సెస్ ఉంటాయి. నేను బేసిక్గా ప్యూర్ మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. మీకు పేపర్ 2లో మీకు పార్ట్ 2 అనుకోండి, దాంట్లో పార్ట్ 1 మీకు అర్థమెటిక్కి సంబంధించిన సెక్షన్ ఉంది కాబట్టి. సో మన ఛానల్ ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఏదైనా పెట్టే ఈ కంటెంట్కి సంబంధించిన పీడిఎఫ్స్ అని టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుండి అయినా జాయిన్ అవ్వచ్చు. ఇంతే అండి ఈరోజుకి వీడియో. మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.